హలో స్టూడెంట్స్, మనం నిన్న చెప్పుకున్న వీడియోలో మిర్రర్ ఇమేజెస్ చెప్తున్నాము. ఈరోజు దానిలో మిగిలిపోయిన ఇంకొక మోడల్ గురించి, అట్లాగే వాటర్ ఇమేజెస్ గురించి, క్లాక్ ఇమేజెస్ గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. నిన్న చూసిన ఈ మిర్రర్ ఇమేజ్లు మీరు గుర్తుపట్టారు క్లియర్గా. ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినట్లయితే దాని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే కుడివైపు పార్ట్ ఎడమవైపుకి, ఎడమవైపు పార్ట్ కుడివైపుకి వస్తుందని, పై భాగం పైనే ఉంటుంది, కింది భాగం కిందనే ఉంటుందని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ మోడల్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. స్క్వేర్లో 4 పార్ట్స్ ఉన్నాయి. దానిలో 3 పార్ట్స్ నింపున్నాయి. ఒక పార్ట్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ మార్క్లో ఏ భాగం వస్తుంది అనేది మనం ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ నుంచి గుర్తుపట్టాలన్నమాట. ఇక్కడ పార్ట్ చిన్నది, దీన్ని పెద్దదిగా చేసేటప్పటికి మనం పోల్చుకోవడానికి కూడా ఉండదు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది కూడా మిర్రర్ ఇమేజెస్లోనే ఇస్తున్నాడు ఇలాంటి క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ముందు మనం ఇక్కడ చూడండి, ఈ ఆపోజిట్ పార్ట్స్ ఒకలాగా ఉన్నాయి కాబట్టి ఈ 2 పార్ట్స్ ఒకలాగా ఉంటాయి. దీనికి ఇక్కడ ఏం వస్తుంది అనేది మనం ఇక్కడ ఒక చిన్న బాక్స్ తీసుకొని ముందు చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ స్ట్రైట్ లైన్ ఇక్కడ దాకా రావాలి ఇలా. తర్వాత ఇక్కడ ఇట్లా వచ్చింది కాబట్టి ఈ రౌండ్ పూర్తి కావాలంటే ఇది ఇట్లా రావాలి. నెక్స్ట్ ఇదేమైంది, ఇట్లా వచ్చింది కాబట్టి ఈసారి ఇక్కడ ఇట్లా రావాలి. ఇలాంటి ఆన్సర్ మనం ఇందులో పెట్టాలన్నమాట. ఈ టైప్ ఎక్కడ ఉందో చూడండి. ఇది కాదు, ఇదేనా? ఇది కాదు, ఇలా ఉండాలి లైన్. ఈ 3 ఇట్లానే ఉన్నాయి కానీ ఇది మాత్రం ఇట్లా లేదు కాబట్టి ఈ రెండో ఆన్సర్ మనం ఎలిమినేట్ చేస్తాం అన్నమాట, తీసేస్తాం. తర్వాత ఇంకా ఏం తేడాలు ఉన్నాయి. ఇది కింది వైపు ఉంది, ఇది కింది వైపు ఉంది, ఇది పై వైపు ఉంది కాబట్టి ఇది కూడా కాదు. అయితే ఆన్సర్ 1 కానీ 4 కానీ కావాలి. ఇక్కడ ఈ మూలన మనం ఇట్లా సర్కిల్ పూర్తి అవ్వాలి కాబట్టి ఇట్లా వక్రరేఖ వచ్చింది. ఇక్కడ కూడా వక్రరేఖ వచ్చింది కానీ ఇక్కడ చూడండి స్క్వేర్ లాగా వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఈ పార్ట్లో ఉండాల్సింది ఏది అంటే మన ఆన్సర్ 1 అవుతుంది అన్నమాట. ఇది కూడా మిర్రర్ ఇమేజెస్లోనే వస్తుంది ఈ ప్రశ్న. మీరు ఇట్లా ఈ పార్ట్లో ఏం వస్తుంది అనేది గుర్తుపట్టాలంటే ఒక చిన్న బాక్స్ అక్కడ వేసుకొని పెన్సిల్తో తర్వాత చెరిపేసుకోవచ్చు. మీరు అట్లా ట్రై చేయడం కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక పెద్ద స్క్వేర్లో 4 భాగాలు చేశారు. ఈ 2 భాగాలు ఇచ్చారు, ఈ భాగం ఇచ్చారు కానీ దీనికి ఆపోజిట్ భాగం ఇవ్వలేదు. ఈ క్వశ్చన్ మార్క్లో ఏముంటుంది, మనం ముందు ఒక చిన్న బాక్స్ వేసుకున్నాం. ఇక్కడ ఏముంది, ఈ సెంటర్లో చూడండి ఈ 3 డబ్బాలు, ఇక్కడ ఒక చిన్న బాక్స్ రావాలి. ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇలా రావాలి. ఈ ఆపోజిటివ్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి ఈ ఆపోజిటివ్ వైట్, ఇది వైట్ ఉంది కాబట్టి ఇది కూడా వైటే ఉంటుంది. తర్వాత ఏమైంది, ఇది ఇట్లా ఈ కర్ణాలు వచ్చాయి కాబట్టి ఈ కర్ణం కూడా ఇట్లా పూర్తి కావాలి మనకి, అంటే ఇలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ 2 గీతలు ఉన్నాయి, ఇట్లా 2 గీతలు ఇక్కడికి ఇట్లా రావాలి. ఇంకా ఏం రావాలి, ఈ పై నుంచి ఇప్పుడు ఈ గీత ఇట్లా పూర్తి చేసిన తర్వాత ఇట్లా ఒకటి వచ్చింది మనకి, ఈ కర్ణం మీదకి ఈ లంబం అనమాట. అది ఇలాంటి ఆన్సర్ మనం ఇందులో వెతుక్కోవాలి. ఇక్కడ చూడండి, కింద బాక్స్ వైట్ రావాలి, ఇక్కడ వైట్ లేదు కాబట్టి ఇది క్యాన్సిల్. పైన అసలు బాక్స్ లేదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్. ఇక 1 కానీ 4 కానీ ఆన్సర్ కావాలి. ఇది ఈ కర్ణం ఇట్లా ఏటవాలుగుంది, ఇక్కడ కూడా ఏటవాలుగే ఉంది. దానిపైన ఇంకొక లంబ రేఖ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. మరి ఎక్కడ తేడా చూడాలి మనం. ఈ 2 లైన్స్ చూడండి, ఈ 2 లైన్స్ ఈ కర్ణం దగ్గర నుంచి ఉన్నాయి. ఇక్కడ ఈ మనం లంబరేఖ అనుకున్న దాని దగ్గర నుంచి ఇట్లా ఇచ్చారు, ఇక్కడ మాత్రం పైకి ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం దీన్ని పూర్తి చేసినట్లయితే ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది. ఈ లంబరేఖ ఇక్కడికి వస్తుంది, లంబరేఖ దగ్గర నుంచి స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్లాక్ ఇమేజెస్ చూద్దాం. క్లాక్ అంటే గడియారం. గడియారాన్ని అద్దంలో చూసినట్లయితే మనకు ఆ టైం ఎట్లా కనిపిస్తుంది అనే దాని గురించి కొంచెం ఒక ట్రిక్ ఉంది, జాగ్రత్త ఫాలో అవ్వండి. ఇక్కడ ఒక గడియారం కనిపిస్తుంది మీకు అందరికీ టైం చుట్టం వచ్చు అనుకుంటున్నాను. టైం చుట్టం ఒకవేళ ఎవరికైనా రాకపోయినట్టయితే తప్పనిసరిగా నేర్చుకొని ఉండండి, కంపల్సరీగా. అది ఇక్కడ చూడండి, టైం ఈ నంబర్స్ అన్నీ వేయలేదు, అసలు ఉండవు, నంబర్స్ లేవనుకోండి. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8. చిన్నములు 8 దగ్గర ఉంది కాబట్టి 8 గంటల, ఇది 1 దగ్గరకు వచ్చింది కాబట్టి 5 నిమిషాలు, 8, 5 అయిందన్నమాట టైం ఇక్కడ. దాన్ని మనం ఇక్కడ మిర్రర్లో చూసినట్లయితే ఇట్లా కనిపిస్తుంది రివర్స్లో. నేను మనం చెప్పుకున్నాం కదా, 12 కూడా 2 కుడివైపు ఉంది కాబట్టి ఇప్పుడు ఎడమవైపుకి వస్తుంది, 1 ఎడమవైపు ఉందల్లా కుడివైపుకి వస్తుంది. అట్లే 3, ఈ 3 ఇటు కుడివైపు ఉంది, ఇప్పుడు ఎడమవైపుకి వస్తుంది. ఈ 9 ఎడమవైపు ఉంది, కుడివైపుకి వెళ్తుంది, తిరగలు కనిపిస్తుంది అనమాట అంతా. ఈ 6 అనేది ఇటువైపు చూసేది ఇటు రివర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ముళ్ళు కూడా అంతే, ఈ 8 వైపు సూచించే ముళ్ళు ఇటు ఉంది, ఇప్పుడు ఇమేజ్లో అటే వెళ్తుంది అనమాట. అట్లనే గంటలు నిమిషాలు సూచించే ముళ్ళు ఈ క్రాస్గా ఉంది కాబట్టి ఇది ఇటు వస్తుంది. ఇక్కడ టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ నంబర్స్ లేవు అనుకోండి, ఇక్కడ 1, 2, 3, ఇది 55, 3, 55 సూచిస్తుంది అనమాట ఇది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇలా ఇవ్వరు మీకు, ఇది ఇస్తారు, ఇచ్చి దీని క్లాక్ ఇమేజ్ ఎంత అని 4 ఆన్సర్స్ ఇస్తారు. ఆ 4 ఆన్సర్స్లో మీరు దీన్ని గుర్తుపట్టగలిగి ఉండాలి.
చాలా దగ్గరగా ఉంటాయి అన్నీ. అలా గుర్తు పట్టడంలో ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మనకి ఎంత ఇచ్చారో టైము, ఆ ఇచ్చిన టైంని మనకి 12 గంటలు కదా, ఈ 12 గంటల నుంచి తీసివేయాలన్నమాట. 12లోంచి తీసివేయాలి. తీసివేసినప్పుడు 8, 5 తీసివేయాలి. మనం ఇక్కడ 8, 5 తీసివేయాలంటే అప్పు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 12 ఏం చేస్తామంటే ఇవి గంటలు, నిమిషాలు. ఇందులోంచి ఒక గంట ఇటేపు మార్చుతాం అనమాట. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఒక గంట తగ్గుతుంది. 11 గంటల, ఆ గంట అటు వచ్చింది కాబట్టి నిమిషాల్లోకి 60 నిమిషాలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు టైం అడిగినా దాని క్లాక్ ఇమేజ్ రావాలంటే మనకి 11:60లోంచి ఇచ్చిన దాన్ని తీసివేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోంచి మనం 8, 5 తీసివేసాం అనుకోండి. 60లోంచి 5 తీసివేస్తే 55. ఇక్కడ 11లోంచి 8 తీసివేస్తే 3. చూడండి కరెక్ట్గా వచ్చింది. అదే 3:55ని చూపించే పిక్చర్ని మీరు టిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఏది అడిగినా కానీ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మిర్రర్ ఇమేజ్లో క్లాక్ గురించి అడిగినప్పుడు 11:60లోంచి మీకు ఇచ్చిన టైంని తీసివేయండి. ఇంకోటి చూద్దాము. రెండోది 9:40 ఇస్తే, నేను ప్రతిసారి ఈ బొమ్మలు గీయటం ఇబ్బంది అని నేను డైరెక్ట్గా ఇచ్చాను. 9:40ని క్లాక్ మిర్రర్లో చూసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే మనం ఇదే సూత్రం ఫాలో అవుతాం. ఏం చేస్తాం, 11:60లోంచి -9:40 తీసివేస్తే ఏమవుతుంది, 60లోంచి 40 తీసివేస్తే 20, 11:09 తీసివేస్తే 2. అంటే 10:35 చూపించే క్లాక్ని అద్దంలో చూసినట్లయితే మనకి ఎలా అనిపిస్తుంది, అది 2 గంటల 20 నిమిషాల, సారీ 2 గంటల 20 నిమిషాలుగా కనిపిస్తుంది. అలాగే 10:35 అయితే ఏమో కనిపిస్తుంది, ఎంతగా కనిపిస్తుంది మనకి. మనకి ఏ టైం ఇచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. 11:60లోంచి దాన్ని తీసివేయడం. 10:35 తీసివేద్దాం. తీసివేసినట్లయితే ఇక్కడ 5, 3 తీసివేస్తే 2, 11లోంచి 10 తీసివేస్తే 1:25 అవుతుంది. తర్వాత 12:25 ఇచ్చారనుకోండి. 12:25 ఇందులోంచి ఎలా తీసేస్తాం మనం, అక్కడ ఉన్నది 11:60 మైనస్ 12:25 తీసివేయలేము 11:60 ఉన్నప్పుడు. అప్పుడు ఒక చిన్న ట్రిక్ ఏం పాటిస్తామంటే, ఇది 1 అని చెప్పుకుంటున్నాం మనం, ఇది 1, 2, ఇక్కడ ఇది 10, 11, ఇక్కడ నుంచి 1 స్టార్ట్ అయింది అంటే దీన్ని 0గా తీసుకోవచ్చు. మనం 12ని 0గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన 12:25ని ఏమని తీసుకుంటాం మనం, 0:25గా తీసుకుంటాం అనమాట. తీసుకొని దాన్నే తీసివేస్తాం. -0:25 నిమిషాలు తీసివేస్తే ఏమవుతుంది, 5, 3, 11లో 0 తీసివేస్తే 11, 11:35 అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫాలో అవుతున్నారా? 12ని 0గా తీసుకుంటాము 11:60లోంచి తీసివేసేటప్పుడు. నెక్స్ట్ ఇది చూడండి, 11:25 ఇచ్చారు. మనం ఎందులోంచి తీసివేయాలనుకున్నాం, 11:60లో నుంచి -11:25 తీసివేస్తే ఇక్కడ 5, ఇక్కడ 3, ఇక్కడ 0, 0 గంటల 35 నిమిషాలు వచ్చింది. ఇందాక మనం 0 అంటే ఏం చెప్పుకున్నాం, 12 కాబట్టి ఇప్పుడు ఈ టైంని మనం ఏం రాయాలి, 0:35 అనేది చూడకూడదు, 12:35. ఇవి అన్నీ మీకు నేను అర్థం కావడం కోసం సైడ్గా రఫ్లో చేసుకోవడానికి మాత్రమే. మీకు బొమ్మల్లోనే ఇస్తారు, ఈ రూపంలోనే ఇస్తారు, ఇది ఇస్తారు, ఇలాంటివి 4 ఇస్తారు ఆన్సర్స్. ఆ 4 ఆన్సర్లోంచి ఈ టైం మీరు చేసుకుని ఈ టైంని సూచించే పటాన్ని ఆన్సర్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు వాటర్ ఇమేజెస్ చూద్దాం. మిర్రర్ ఇమేజెస్ చూసాము, అవి 5 మార్కులకు వస్తాయి మీకు. వాటర్ ఇమేజెస్ కూడా 5 మార్కులకు వస్తాయి అనమాట. వాటర్ ఇమేజెస్ అంటే తెలుగులో నీటి ప్రతిబింబాలు అని ఇచ్చే అవకాశం ఉంది తెలుగు మీడియం వాళ్ళకి. నీటి ప్రతిబింబాలు నీళ్ళల్లో ఎలా కనిపిస్తాయి అనేది, నిన్న చెప్పుకున్న మిర్రర్ ఇమేజెస్ అద్దంలో ఎలా కనిపిస్తాయి అనేది. ఉదాహరణకి నిన్న మనం గుర్తుంచుకుంది ఏం గుర్తుంచుకున్నాం అంటే, మిర్రర్ ఇమేజెస్లో కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది, పై భాగం పైనే ఉంటుంది, కింది భాగం కిందే ఉంటుంది అని చెప్పుకున్నాము. వాటర్ ఇమేజెస్ దానికి రివర్స్ అనమాట. చూడండి, గుర్తుంచుకోవాల్సిన అంశాలు. పై భాగం కింది భాగం పరస్పరం మార్పు చెందుతాయి. అంటే పైన ఉన్నది కిందకు వస్తుంది, కింద ఉన్నది పైకి వెళ్తుంది అనమాట. కుడి ఎడమ భాగాలలో ఏ మార్పు ఉండదు, క్వైట్ రివర్స్. దాంట్లోనే కుడి ఎడమ అవుతుంది, ఇందులో మాత్రం కుడి ఎడమ ఎలాంటి మార్పు చెందవు అనమాట. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి బొమ్మ ఉంది. ఇటు ఎడమ చేతి వైపులో ఏదో మామూలు బాల్ ఉంది, ఇటు నల్ల బాల్ ఉంది, కాళ్ళు ఇటు తిరిగి ఉన్నాయి. ఇది మనం మిర్రర్ ఇమేజ్లో వేసేటప్పుడు ఎలా వేస్తాము, పై భాగం కింది భాగం ఏ మార్పు ఉండదు కాబట్టి తల పైనే ఉంటుంది. ఇక్కడ కళ్ళు కూడా అట్లనే ఉన్నాయి, ఏ మార్పు లేదు. తర్వాత ఇది కూడా ఒక నిలువు గీత కాబట్టి ఏ మార్పు లేదు.
తర్వాత కాళ్ళు ఏమైతే ఇటువైపు తిరుగున్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్కి తిరుగున్నాయి ఫేసింగ్ కాబట్టి ఈసారి ఇటు రైట్ ఫేసింగ్ వస్తాయి, ఇట్లా వస్తాయి. తర్వాత చేతులు బ్లాక్ది కుడివైపు ఉంది, ఈసారి బ్లాక్ది ఎడమ వైపుకి వస్తుంది. వైట్ది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈసారి రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట. ఇది మిర్రర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది, ఇక్కడ తల పైకి ఉంది కాబట్టి ఇక్కడ తల కిందకు వస్తుంది. తర్వాత కాళ్ళు ఇటువైపుకి వస్తాయి. ఇది తల నుంచి ఇది కిందకు వచ్చింది, ఇది ఇటు వస్తుంది. వచ్చిన తర్వాత కాళ్ళు, రెండు కాళ్ళు వేసిన తర్వాత ఇవి లెఫ్ట్ వైపుకి ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ఇటే ఉంటాయి, కుడి ఎడమలు ఏం మారవు. ఈ కిందది ఇప్పుడు పైకి వచ్చింది, ఈ పైన ఉన్న తల కింది వైపుకి వెళ్ళింది. చేతులు పైకి ఉన్న చేతులు ఇటు కింది వైపుకి వస్తాయి. బ్లాక్ది కుడివైపు నుండి కుడివైపే ఉంటుంది, వైట్ది ఎడమవైపు ఉన్నది ఎడమవైపే ఉంటుంది. ఇదన్నమాట, ఇట్లా వస్తుంది. ఇది చూడండి, దీనికి తేడా. ఇదేమో మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో మనం కుడి ఎడమలు తారుమారు చేయాలి, పైన కింద మార్చకూడదు. కానీ వాటర్ ఇమేజ్లో ఏం చేయాలి, పైది కిందది మార్చాలి, కుడి ఎడమలు మార్చకూడదు అనమాట. ఈ పోలిక గుర్తుపెట్టుకోండి. దీని మీద ఎక్కువ వివరణ అవసరం లేదు మీకు. దీన్ని ఎలాంటి మార్పులు చేశారో ఆ రివర్స్ మార్పులు దీని కింద మేము గీసుకున్నా సరిపోతుంది. ఇదేమో దీన్ని ఇట్లున్న దాన్ని ఇట్లా తిప్పుతున్నాము, దీన్ని ఇట్లున్న దాన్ని కిందకి రివర్స్ తిప్పుతున్నాం అనమాట. దీని సహాయం ఇట్లా ఉన్న స్కేల్ని ఇట్లా తిప్పితే మిర్రర్ ఇమేజ్, ఇట్లా ఉన్న స్కేల్ని ఇట్లా తిప్పామనుకోండి వాటర్ ఇమేజ్ అవుతుంది అనమాట. కొంచెం ఆలోచించండి. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ఇంకొక రెండో ఉదాహరణ చూద్దాం. ఇలాంటి ఇది ఇచ్చారనుకోండి, మిర్రర్ ఇమేజ్ అడిగినప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్ అంటే ప్రశ్న. దీనికి సంబంధించిన మిర్రర్ ఇమేజెస్ 4 ఇస్తారు, వాటిలో ఏది కరెక్టో గుర్తుపట్టాలి. అట్లా వాటర్ ఇమేజెస్ నేను మీకు అర్థం కావడం కోసం కింద వేస్తున్నా కానీ అవి కూడా పక్కనే ఇస్తారు. పైన సూచనను బట్టి వాటర్ ఇమేజ్లో ఆ ఇచ్చిన 4 మీరు ఆన్సర్ గుర్తుపట్టాల్సి ఉంటుంది అనమాట. పోల్చుకోవడం కోసం నేను 2 చెప్తున్నాను. మిర్రర్ ఇమేజ్ అనుకోండి ఎలా ఉంటుంది, కుడి వైపున బయలుదేరి ఎడమ వైపుకి వచ్చింది బాణం గుర్తు. ఇప్పుడు దానికి రివర్స్ అవ్వాలి కాబట్టి మనం ఎడమ వైపున బయలుదేరి కుడి వైపుకి వెళ్తాం ఇట్లా. తర్వాత కిందకే ఉంటాయి కాబట్టి వీటిని కిందకే గీస్తాం. ఇది మిర్రర్ ఇమేజ్. అదే వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, ఈ కింద పైన తారుమారు అవుతాయి కాబట్టి ఇటు ఉన్నాయలా ఇటు పైకి ఇటు వస్తాయి అనమాట. ఈ కర్వ్ కూడా ఏమవుతుంది, ఇట్లా వస్తుంది. బాణం గుర్తు ఎడమ వైపుకు ఉంది, ఇప్పుడు కూడా ఎడమ వైపుకే ఉంటుంది. స్టార్టింగ్ కుడి వైపు ఉంది, ఇప్పుడు కూడా స్టార్టింగ్ కుడి వైపే, కాకపోతే ఇట్లా ఉన్నదల్లా రివర్స్ అయింది అనమాట. ఇవి కిందకు ఉన్నాయి, ఇప్పుడు పైకి వస్తాయి. ఇది వాటర్ ఇమేజ్ అన్నమాట. పోల్చుకోండి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. మీరు కొన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. పరీక్షలో మీకు 5 వస్తాయి, మిర్రర్ ఇమేజెస్ 5 ప్లస్ వాటర్ ఇమేజెస్ 5 వస్తాయి అన్నమాట. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాను నేను మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ ఈ ప్లేన్ కిందకి ఇచ్చారు అంటే ఇది వాటర్ ఇమేజ్ని సూచిస్తుంది. నిన్న మనం పక్కన తీసుకుంటే అది మిర్రర్ ఇమేజ్ అనమాట. అయినా మీకు సూచనలో ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం వాటర్ ఇమేజ్ ఏదో కనుక్కోవాలి. మనం ముందు రఫ్గా గీసుకుందాం వాటర్ ఇమేజ్ ఎలా ఉంది దీనికి అనేది. ఈ బాక్స్లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ శీర్షం పైకి ఉంది. వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది, పై భాగం కింది భాగం అవుతుంది కాబట్టి ఇప్పుడు శీర్షం ఇటువైపుకి రావాలి. బేస్ కింద ఉంది కాబట్టి ఇప్పుడు బేస్ పైకి రావాలి. ఇది బేసు, ఇలా ఉండాలి త్రిభుజం, అంటే రివర్స్ అవ్వాలన్నమాట. శీర్షం కిందకి రావాలి. ఇలాంటిది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇది పనికిరాదు, ఇది నిటారు. దీనిలాగే ఇది కూడా ఉంది కాబట్టి ఇది పనికిరాదు, తీసేసాం. నెక్స్ట్ ఈ మధ్యలో శీర్షం నుంచి భూమి మీదకి 2 నిలువు గీతలు ఉన్నాయి. దీంట్లో ఏ మార్పు లేదు. ఇక్కడ 2 నిలువు గీతలు ఉన్నాయి అనుకున్నాము. ఈ చుక్క ఏమైంది, ఎడమవైపు నుండి ఎడమవైపే ఉంటుంది, కుడి ఎడమలు మారవు. ఎడమవైపు ఉంది, ఎడమవైపే ఉండాలి. ఇప్పుడు వీటిలో ఎడమవైపున ఉన్నది ఏముంది, దీనికి కుడివైపున ఉంది కాబట్టి ఇది కాదు. దీనికి ఎడమవైపునే ఉంది, దీనికి కూడా ఎడమవైపునే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ 2 కానీ 4 కానీ అవుతుంది అనమాట. ఇంకా దేన్ని బట్టి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఒక 3 గీతలు ఉన్నాయి. ఎటున్నాయి 3 గీతలు, కుడివైపున ఉన్నాయి. ఇప్పుడు కూడా కుడివైపునే ఉండాలి. బేస్ నుంచి పైకి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం బేస్ నుంచి కింద గీయాలి 3 గీతలు. ఇలా 3 గీతలు గీస్తాం. మరి ఈ రెండిట్లో ఎక్కడ ఉన్నాయి అలాంటి గీతలు, ఇక్కడ చూడండి. బేస్ నుంచి కిందికి 1, 2, 3 గీతలు ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 చూడగానే గబాలను చూసి ఆన్సర్ పెట్టేయకూడదు. ఆ గీతలు కూడా లెక్క పెట్టుకోవాల్సిందే. ఇక్కడ 4 గీతలు ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో మన ఆన్సర్ 2 అనమాట. మిర్రర్ ఇమేజెస్లో మనం క్లాక్ ఇమేజెస్ చూసినప్పుడు ఏం చెప్పుకున్నాము, మనకి ఇచ్చిన టైంని 11:60లోంచి మైనస్ చేయాలి, ఆ వచ్చిందే మనకి మిర్రర్ ఇమేజ్లో వస్తుంది అని చెప్పుకున్నాం. అలాంటిదే ఈ క్లాక్ని నీళ్ళల్లో చూసినట్లయితే అట్లా కనిపిస్తుంది. సపోజ్ ఇక్కడ 3:25 సూచించే క్లాక్ని నీళ్ళల్లో చూసినట్లయితే అట్లా కనిపిస్తుంది. అంటే 3:05గా కనిపిస్తుంది. ఎందుకో చూడండి,
క్లాక్ ఇలా ఉంది. ఈ ముళ్ళు కుడివైపు సూచించేది కుడివైపే సూచిస్తుంది, దాంట్లో ఏ మార్పు ఉండదు. ఇది ఈ మూలకు సూచించేది కాబట్టి అది ఈ కిందకు వచ్చింది కాబట్టి ఇది పైకి వెళ్తుంది, ఇట్లా ఇట్లా వెళ్తుంది అనమాట. ఇట్లా అది 3:5 సూచిస్తుంది. మరి దీనికి తేలిక పద్ధతి ఏంటి కనుక్కోవడానికి అంటే, ఇందాక మనం మిర్రర్ ఇమేజెస్లో ఏమో 11:60 తీసేయాలి. ఇప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 18:30 తీసేయాలి. నీటి ప్రతిబింబాల్లో ఇలా క్లాక్ ఇమేజెస్ అడిగినప్పుడు మనని 3:25 అడిగారు. -3:25 తీసివేస్తుంటే 30లో 25 తీసివేస్తే 5, 18లో 3 తీసివేస్తే 15 గంటల 5 నిమిషాలు అంటే మనం 24 గంటల క్లాక్లో ఏం చేస్తాం, 12 తర్వాత 1ని 13గా లెక్కేస్తాం కాబట్టి దీంట్లో నుంచి 12 తీసేస్తాం అనుకోండి, ఏమొస్తుంది మనకి 3:05 ఇట్లా కనుక్కోవాలన్నమాట. క్లాక్ ఇమేజెస్ నీటి ప్రతిబింబాల్లో అడిగినట్లయితే, అంటే ఇది నీటి ప్రతిబింబం అని చెప్పుకున్నాము, మనకి ఇచ్చిన టైంని 18:30 తీసివేయాలి. తీసివేసినప్పుడు మనకి 24 గంటల టైం వస్తుంది. దాంట్లోంచి మనం 12ని తీసివేసినట్లయితే అది ఎంత అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. మీరు కొన్ని ఎంతో కొంత తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి 4:25 నీటి ప్రతిబింబంలో ఎంత కనిపిస్తుంది అంటే 18:30 తీసివేయండి. అదే వాటర్ ఇమేజ్ కాకుండా నిన్న చెప్పుకున్నట్టుగా మిర్రర్ ఇమేజ్లో అయితే దేంట్లో తీసేయాలి, 11:60 తీసేయాలి. రెండు ప్రాక్టీస్ చేయండి కొంచెం. ఇవి రెండు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ 5 మార్కులు 10 మార్కులు మీరు అందరూ ఈ వీడియో చూసి నేర్చుకొని తప్పకుండా పొందుతారని ఆశిస్తున్నాను. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.